హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఇక్కడ కనిపించే ఈ బిల్డింగ్ ప్లాన్కి స్టీల్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. SBC 150కి మనకి 3 టైప్స్ ఆఫ్ ఫుట్టింగ్స్ ఉన్నాయి. F1, F2, F3. F1 వచ్చేసి 1.1/1.1, F2 వచ్చేసి 1.25/1.25, F3 వచ్చేసి 1.45/1.45. వాటి డెప్త్ వచ్చేసి F1 వచ్చేసి 225, F2 వచ్చేసి 250, F3 వచ్చేసి 300. చూడండి వాటి రీఎన్ఫోర్స్మెంట్. ఓకే, ప్యారలల్ టు లాంగర్ డిస్టెన్స్ ఎంత ఉంది? F1కి 10 mm బార్స్, 175 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్. F2కి 10 mm బార్స్, 175 mm సెంటర్ టు సెంటర్. నెక్స్ట్ F3 10 mm బార్స్, 150 mm సెంటర్ టు సెంటర్. నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్ ప్యారలల్ టు షార్టర్ డైరెక్షన్, అది కూడా సేమ్ ఉంది. ఓకే, F1కి 10 mm 175 mm, F2కి 10 mm 175, F3కి 10 mm బార్స్, 150 mm సెంటర్ టు సెంటర్. నెక్స్ట్ ఇది పెడెస్టాల్ సైజ్ ఎంత ఉంది? 380/380/600. ఓకే, 3 ఫుట్టింగ్స్కి సేమ్ సైజ్ ఉంది, అన్నిటికీ 380/600. టోటల్ అన్ని పెడెస్టాల్స్ ఒకే సైజు. పెడెస్టాల్ రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ఉంది? 10 mm బార్స్, 6 నెంబర్స్ ఉంది ఒక్కొక్క పెడెస్టాల్లో. అన్ని ఫుట్టింగ్స్లో సేమ్ ఉన్నాయి పెడెస్టాల్స్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా. ఓకే, నెక్స్ట్ పెడెస్టాల్ స్టిర్రప్స్ ఏమున్నాయి? 8 mm బార్స్, 200 mm సెంటర్ టు సెంటర్. ఓకే, ఇది ఫుట్టింగ్స్ పెడెస్టాల్స్ యొక్క రీఎన్ఫోర్స్మెంట్. దేనికి? SBC 150కి. దీన్ని బట్టి మనం ఈరోజు ఈ ఫుట్టింగ్స్లో ఎంత స్టీల్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకు స్క్రీన్ మీద కనిపించేది ఫుట్టింగ్ రీఎన్ఫోర్స్మెంట్. చూడండి, 2 సైడ్స్ ఉన్నాయి, ఒకటి లాంగర్ డైరెక్షన్లో, ఒకటి షార్టర్ డైరెక్షన్లో. దీని మధ్య స్పేసింగ్ వచ్చేసి 175 mm ఉంది, అంటే బార్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని స్పేసింగ్ అంటాం. నెక్స్ట్ దానికి పక్కన ఎల్ కూడా కొట్టున్నారు, మనం స్క్రీన్ మీద చూడొచ్చు. బార్లు పైకి ఇలాగ ఆ చివర ఈ చివర పైకి లేపున్నారు కదా, దాన్ని ఎల్ అంటారు. నెక్స్ట్ ఈ ఫుట్టింగ్స్లో మనకి స్టీల్ ఎంత అవసరం అవుతుందో డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, మనకి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లో టోటల్ 12 ఫుట్టింగ్స్ ఉన్నాయి. F1, F2, F3. ఇప్పుడు మనం చూసినట్టు F1 సైజ్ వచ్చేసి 1.1/1.1, F2 సైజ్ వచ్చేసి ఎంత ఉంది? 1.25/1.25, F3 సైజ్ వచ్చేసి 1.45/1.45. F1 వచ్చేసి 1.1 into 1.1 into F1 equal to 1.1 into 1.1. ఓకే, అంటే లెంత్ డైరెక్షన్లో 1.1, బ్రెడ్త్ డైరెక్షన్లో కూడా 1.1. F2 వచ్చేసి ఎంత ఉంది? 1.25/1.25, 1.25/1.25. F3 వచ్చేసి ఎంత ఉంది? 1.45/1.45, 1.45/1.45. ఓకే, వీటి డెప్త్లు ఎంత ఉన్నాయి? F1 డెప్త్ వచ్చేసి 225 mm, అంటే 0.225 mm. F2 వచ్చేసి కూడా 0.225 mm. F3 వచ్చేసి ఎంత ఉంది? 0.300 mm. F3 వచ్చేసి 300 mm, అంటే 0.3. ఓకే, ఇది ఫుట్టింగ్ సైజు. F1, F2, F3 ఫుట్టింగ్ సైజ్ చూసాం. ఇప్పుడు వీటిల్లో రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ఇచ్చారు? F1కి 10 mm బార్స్, 175 mm సెంటర్ టు సెంటర్ ఇచ్చారు. నెక్స్ట్ F2కి 10 mm బార్స్, 175 mm సెంటర్ టు సెంటర్ ఇచ్చారు. నెక్స్ట్ F3కి కూడా 10 mm బార్స్, 150 mm సెంటర్ టు సెంటర్ ఇచ్చారు. లాంగర్ డైరెక్షన్లో, షార్టర్ డైరెక్షన్లో సేమ్ ఉన్నాయి రీఎన్ఫోర్స్మెంట్. ఓకే, ఇప్పుడు చూడండి మనం దీనికి స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం.
ఫస్ట్ మనం స్టీల్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఫుట్టింగ్స్ యొక్క కవర్ ఎంతో తెలుసుకోవాలి. ఫుట్టింగ్స్కి మనం ఎంత కవర్ ఇస్తాం? 50 mm ఇస్తాం కవర్. సపోజ్ ఇది ఫుట్టింగ్ అనుకోండి. ఓకే, మనకి ఎలా ఉంటుంది? బార్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఒక సైడ్ అనుకోండి, ఇది లాంగర్ డైరెక్షన్ అనుకోండి. ఇది ఫుట్టింగ్ అవుటరు, ఇది దాంట్లో ఉండే రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని కవర్ అంటాం. ఇదంతా 50 mm. ఓకే, అదేవిధంగా ఈ సైడ్ కూడా ఎంత కవరు? 50 mm. ఓకే, అంటే ఫుట్టింగ్లో మనకి ఎంత పోతుంది? ఆ సైడ్ ఈ సైడ్ 2 sides కలిపితే 100 mm పోతుంది. ఓకే, సపోజ్ ఇది మన F1 ఫుట్టింగ్ అనుకుందాం. F1 ఫుట్టింగ్ సైజ్ వచ్చేసి ఎంత మనకి? ఇంతకుముందు చూసినట్టు 1.1/1.1. ఓకే, ఇక్కడంటే ఇది టోటల్ ఫుట్టింగ్ అవుటర్ టు అవుటర్ 1.1 మీటర్. 1.1 మీటర్ ఉంది కాబట్టి మనకి రీఇన్ఫోర్స్మెంట్ ఎంత వస్తుంది? 1.1లో నుంచి ఈ 100 mm తీసేయాలి. ఇటు 50 mm, ఇటు 50 mm తీసేస్తే దట్ ఈక్వల్ టు 1.1 మైనస్ 0.05. ఈ 50 mm మైనస్ 0.05 mm. ఓకే, ఈ 50 mm ఇది తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 1 మీటర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇటుకి ఎల్ కొడతాం కదా ఫుట్టింగ్స్కి మనం. ఇటు ఒక ఎల్, ఇటు ఒక ఎల్. ఎల్ అనేది 4 inches అనుకుందాం, 0.1 mm. ఇటు 0.1 mm. ఓకే, ఈ 2 ఎల్ఎల్ కలుపుకుంటే 1 + 0.1 + 0.1 దట్ ఈక్వల్ టు 1.2 meters. అంటే F1 ఫుట్టింగ్లో మనకి లాంగర్ డైరెక్షన్లో ఒక్కొక్క బార్ లెంత్ వచ్చేసి 1.2 meters ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే షార్టర్ డైరెక్షన్లో కూడా సేమ్ ఉంటుంది. ఎందుకంటే షార్టర్ డైరెక్షన్లో కూడా మనకి అంతే ఉంది, 1.1/1.1 కదా. లాంగర్ డైరెక్షన్లో 1.1, నెక్స్ట్ షార్టర్ డైరెక్షన్లో కూడా 1.1. కాబట్టి అటు కూడా బార్ లెంత్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒక బార్ లెంత్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అలాగా ఎన్ని బార్స్ ఉంటాయి ఒక ఫుట్టింగ్లో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక బార్ లెంత్ వచ్చేసి మనకి 1.2 meters వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 1 meter వచ్చింది. ఇది అవుటర్ టు అవుటర్ 1.1 కదా. మనకి ఈ కవర్ తీసేస్తే 1 meter ఉంది కదా. ఈ 1 meterలో మనకి ఎన్ని పడతాయి? స్పేసింగ్ ఎంత? 175 mm. అంటే ఇక్కడ నుంచి ఓకే, ప్రతి 175 mmకి ఒక బార్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఒకటి ఉందనుకోండి. నెక్స్ట్ 175 mmకి ఇంకోటి, నెక్స్ట్ 175 mmకి ఇంకోటి, నెక్స్ట్ 175 mmకి ఇంకోటి, నెక్స్ట్ 175 mmకి ఇంకొకటి, నెక్స్ట్ 175 mmకి ఇంకొకటి, 170 mmకి అలాగా 175 స్పేసింగ్ తోటి బార్స్ ప్రొవైడ్ చేసుకుంటూ పోతాం. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బార్స్ ఎలా వస్తాయి? 1 meter డివైడెడ్ బై 0.175 ఓకే ప్లస్ 1 చేస్తే 1 సైడ్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి ఎన్నో వస్తాయి. ఓకే, టోటల్ లెంత్ డివైడెడ్ బై స్పేసింగ్. అట్ స్పేసింగ్ ఎంత? 0.175. ఒక్కొక్క బార్ మధ్య స్పేసింగ్ 0.175 కాబట్టి లెంత్ డివైడెడ్ బై స్పేసింగ్ ప్లస్ 1 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, 1 డివైడెడ్ బై 0.175 అంటే 5.71. 5.71 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 6.71. మనకి బార్స్ అనేవి పాయింట్స్లో ఉండవు కదా, కాబట్టి దాన్ని
రౌండ్ అప్ చేసుకుంటాం, అంటే 7 బార్స్. ఫుట్టింగ్ F1 ఫుట్టింగ్లో లాంగర్ డైరెక్షన్లో 7 బార్స్ వస్తున్నాయి. ఓకే, అదే రకంగా షార్టర్ డైరెక్షన్లో కూడా మనకు 1.1 కాబట్టి సేమ్ ఇదే రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, 1.1 ఉంది అవుటర్ షార్టర్ డైరెక్షన్లో. ఓకే, కవర్ తీసేస్తే ఇటు 50 mm ఇటు 50 mm తీసేస్తే 1 మీటర్ వస్తుంది. 1 మీటర్ డివైడెడ్ బై 0.175 చేస్తే 5.71 + 1 టోటల్ 7 బార్స్. అంటే ఈ లాంగర్ డైరెక్షన్లో షార్టర్ డైరెక్షన్లో సేమ్ 7 నెంబర్ ఆఫ్ బార్స్ వస్తున్నాయి. ఇదేంటి, ఒక ఫుట్టింగ్లో. ఓకే, ఒక ఫుట్టింగ్లో ఒక సైడ్కి 7 బార్స్ వస్తున్నాయి. మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి ఫుట్టింగ్లో? 2 సైడ్స్ ఉంటాయి. F1 ఫుట్టింగ్స్ ఎన్ని ఉన్నాయి? F1 ఫుట్టింగ్స్ మనకి 4 ఉన్నాయి. మన ప్లాన్లో F1 4 ఉన్నాయి, F2 4 ఉన్నాయి, F3 4 ఉన్నాయి. ఇప్పుడు F1 ఫుట్టింగ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఓకే, దీంట్లో ఇది లాంగర్ డైరెక్షన్ అనుకోండి. ఇట్లా 7 బార్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఇది లాంగర్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇది షార్టర్ డైరెక్షన్. ఇటు ఎన్ని ఉన్నాయి? ఇటు కూడా 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ఓకే, ఇటు 7 నెంబర్స్ ఉన్నాయి, ఇటు 7 నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని ఫుట్టింగ్స్ ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం దీనికి లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం ఫుట్టింగ్స్లో. ఓకే, F1 ఫుట్టింగ్కి 4 ఫుట్టింగ్స్ ఉన్నాయి. 4 ఇంటూ ఒక్కొక్క ఫుట్టింగ్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 2 సైడ్స్ ఉన్నాయి. ఈ 2 సైడ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఒకేసారి వేసుకుంటున్నా. అదే డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సపోజ్ ఇక్కడ 7 వచ్చి ఇక్కడ 6 వచ్చాయనుకోండి, ఒకసారి 6 వేసుకుంటాం, ఒకసారి 7 వేసుకుంటాం. ఇప్పుడు 2 సైడ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 4 ఫుట్టింగ్స్ ఇంటూ ఒక్కొక్క ఫుట్టింగ్లో 2 సైడ్స్ ఇంటూ ఒక్కొక్క సైడ్కి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. ఇప్పుడుకి నెంబర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ లెంత్ రావాలి. ఒక్కొక్క బార్ లెంత్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసాం ముందు, 1.2 మీటర్స్. క్యాలిక్యులేట్ చేస్తే మనకి F1 ఫుట్టింగ్లో ఈ 10 mm బార్స్ లెంత్ అనేది వస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ F1 ఫుట్టింగ్స్ 4 ఉన్నాయి. 4 ఫుట్టింగ్స్లో ఇది లాంగర్ డైరెక్షన్, ఇది షార్టర్ డైరెక్షన్. 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 × 2. ఒక్కొక్క డైరెక్షన్లో ఎన్ని ఉన్నాయి బార్స్? 7 బార్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ బార్స్. నెక్స్ట్ ఒక్కొక్క బార్ లెంత్ ఎంత ఉంది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం ముందు, 1.2 మీటర్స్ వచ్చింది. ఓకే, ఇది లెంత్ ఎంత అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేస్తే? మనకి లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వచ్చింది? 67.8 వచ్చింది. ఓకే, ఈ 67.8 అనేది మీటర్స్, రన్నింగ్ మీటర్స్. ఇన్ని మీటర్స్ 10 mm బార్స్ అనేది F1 ఫుట్టింగ్స్లో ఉంటుంది. ఓకే, ఈ మీటర్స్ని మనం ఇప్పుడు కేజీస్లోకి ఎలా మార్చాలి? ఇది 10 mm బార్ కాబట్టి ఓకే, 10 mm బార్కి వెయిట్ క్యాలిక్యులేట్ చేయడానికి కోఎఫిషియంట్ ఎలా వస్తుందో చూద్దాం. మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే d²/162 ఇంటూ లెంత్ ఆఫ్ ద బార్. ఇక్కడ d అంటే డయామీటర్ ఆఫ్ ద బార్. మనం ఇప్పుడు వాడుతుంది ఏ బారు? 10 mm బార్. ఓకే, 10 mm బారు ఫుట్టింగ్స్లో వాడుతున్నాం కాబట్టి ఇక్కడ d అనేది 10 అవుతుంది. చూడండి, ఇప్పుడు 10 × 10 డివైడెడ్ బై 162 ఇంటూ లెంత్ ఎంత? 67.8. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 10 × 10 డివైడెడ్ బై 162 అంటే 0.62 అవుతుంది.
ఇంటూ 67.8 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 0.62 ఇంటూ 67.8. ఎంత వస్తుంది? 42.036. 42.036 రౌండ్ ఆఫ్ చేసుకుంటే 42 kgs. ఓకే, 42 kgs అవుతుంది. F1 ఫుట్టింగ్ మన బిల్డింగ్లో F1 ఫుట్టింగ్స్ అనేవి 4 ఉన్నాయి. 4 ఫుట్టింగ్స్ ఉన్నాయి. 4 ఫుట్టింగ్స్లో మనకి 42 kgs అనేది 10 mm బార్స్ మనకి అవసరం అవుతున్నాయి. ఓకే, ఇదే రకంగా నెక్స్ట్ F2 ఫుట్టింగ్కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇదే రకంగా F2 ఫుట్టింగ్కి క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి ఒకసారి. F2 ఫుట్టింగ్ సైజ్ ఎంత ఉంది? 1.25 by 1.25. ఓకే, స్పేసింగ్ ఎంత ఉంది? 10 mm బార్స్, 175 mm సెంటర్ టు సెంటర్. లాంగర్ డైరెక్షన్లో అంతే ఉంది, షార్టర్ డైరెక్షన్లో అంతే ఉంది. ఓకే, దీనికి ఇప్పుడు స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం F2కి. ఓకే, F2 సైజ్ వచ్చేసి 1.25 by 1.25. ఓకే, ఇందాక చూసినట్టు ఫుట్టింగ్లో అవుటర్ 1.25 అనుకుంటే ఇక్కడ 50 mm కవర్ తీసేస్తాం. ఈ సైడు 50 mm కవరు వదిలేస్తాం. అంటే ఇటు 50 ఇటు 50 పోతే 100 mm. 100 mm అంటే 1.25 మైనస్ 0.1. ఓకే, చేస్తే 1.15. నెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి కదా? 0.1 0.1 0.1 ప్లస్ 0.1 0.2 మొత్తం ఎంత అవుతుంది? 1.35 మీటర్స్ అవుతుంది. ఒక్కొక్క బార్ యొక్క లెంత్ అనేది. ఓకే, 1.35 మీటర్స్ అనేది ఒక్క బార్ యొక్క లెంత్. నెక్స్ట్ ఎన్ని బార్స్ ఉంటాయి? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం? టోటల్ ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 1.25 మైనస్ 0.1 అంటే 1.15. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.15 మీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ బార్స్ రావాలంటే ఏం చేయాలి? 1.15 డివైడెడ్ బై స్పేసింగ్ ఎంత? 0.175 క్యాలిక్యులేట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి +1. 1.15 డివైడెడ్ బై 0.175 ఎంత వస్తుంది? 1.15 డివైడెడ్ బై 0.175 లెంత్ బై స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 6.57 వచ్చింది. ఓకే, 6.57 ప్లస్ 1 అంటే 7.57. దాన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 8 బార్స్. ఓకే, ఒక్క సైడ్కి F2 ఫుట్టింగ్లో 8 బార్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ షార్టర్ డైరెక్షన్ ఎంత ఉంది? ఇటు కూడా 1.25 ఉంది కాబట్టి సేమ్ ప్రాసెస్. ఓకే, ఇటు 1.25 ఇటు 1.25. లాంగర్ డైరెక్షన్లో ఎన్ని బార్స్ ఉన్నాయో షార్టర్ డైరెక్షన్లో కూడా అన్ని బార్స్ వస్తాయి. ఎందుకు? సేమ్ ఉంది కాబట్టి. లాంగర్ షార్టర్ డైరెక్షన్స్లో లెంత్ అనేది సేమ్ ఉంది కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ బార్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇందాక చూసినట్టు ఇప్పుడు ఒక్కొక్క సైడ్కి 8 బార్స్ వస్తున్నాయి. మనకి F2 ఎన్ని ఫుట్టింగ్స్ ఉన్నాయి? 4 ఫుట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, F2 4 ఫుట్టింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 8 బార్స్ ఉన్నాయి. ఒక్కొక్క బార్ లెంత్ వచ్చేసి 1.35 మీటర్స్ వచ్చింది. చూడండి, ఇప్పుడు F2లో లెంత్ క్యాలిక్యులేట్ చేద్దాం. 4 ఫుట్టింగ్స్ ఉన్నాయి. ఫుట్టింగ్స్
ఒక్కొక్క దాంట్లో 2 సైడ్స్ ఉన్నాయి కదా, లాంగర్ డైరెక్షన్ ఒక సైడ్, షార్టర్ డైరెక్షన్ ఒక సైడ్. రెండిట్లో సేమ్ కాబట్టి 2 సైడ్స్, 4 ఫుటింగ్స్ 2 సైడ్స్. తర్వాత 2 సైడ్స్ ఒక్కొక్క సైడ్కి ఎన్ని బార్స్ ఉన్నాయి? 8 బార్స్ ఉన్నాయి. 8 బార్స్ ఉన్నాయి. ఒక్కొక్క బార్ లెంత్ వచ్చేసి 1.35 మీటర్స్. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. F2 అనేవి 4 ఫుట్టింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫుట్టింగ్లో 2 సైడ్స్ అండ్ కాబట్టి 2 వేసుకున్నాం. ఒకవేళ ఇది లాంగర్ డైరెక్షన్లో లెంత్ ఎక్కువ ఉండి షార్టర్ డైరెక్షన్లో డిఫరెంట్గా ఉంటే అప్పుడు మారుతుంది. ఇప్పుడు చేంజ్ ఉంటే అప్పుడు మనం ఒక్కొక్క సైడ్కే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ 1 సైడ్కి వేసుకొని 4x1 వేసుకొని తర్వాత ఒక సైడ్ వచ్చే బార్స్ వేసుకొని దాన్ని లెంత్ వేసుకుంటాం. తర్వాత షార్టర్ డైరెక్షన్లో 4 ఫుట్టింగ్స్ 1 సైడ్, దాంట్లో ఉండే బార్స్, తర్వాత దాని లెంత్. ఓకే, ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? రైట్, ఇట్ 64. $86.4. 86.4 ఇదేంటిది? మీటర్స్. నెక్స్ట్ దీని వెయిట్ రావాలంటే ఏం చేయాలి మనం? F2 ఫుట్టింగ్స్లో ఉండే వెయిట్ రావాలంటే ఇందాక చేసినట్టు D²/162 ఇంటూ ఈ లెంత్ వేసుకోవాలి. ఓకే, 10 mm బార్స్, 10 × 10/162 ఇంటూ లెంత్ వచ్చేసి 86.4. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? చూడండి, దీని వాల్యూ 0.62. 0.62 ఇంటూ 86.4 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? $53.57. 53.57 kgs. ఇది F1కి 42 వచ్చింది, F2కి 53.57 అంటే 53.6 అనుకుందాం. F2కి 53.6 kgs. ఇప్పుడు F1 అయిపోయింది, F2 అయిపోయింది. ఇంకేమున్నాయి? F3 ఉన్నాయి. F3 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. F1 ఫుట్టింగ్లో వెయిట్ క్యాలిక్యులేట్ చేసాం, 10 mm బార్స్ది. F2లో కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ F3 క్యాలిక్యులేట్ చేస్తే ఇంక మన ఫుట్టింగ్స్లో టోటల్ వెయిట్ ఆఫ్ ద 10 mm బార్స్ అనేవి వచ్చేస్తాయి. మనకి F3 సైజ్ ఎంత ఉంది? 1.45/1.45. చూడండి ఒకసారి, F3 ఎంత ఉంది? 1.45/1.45. ఓకే, దీంట్లో ఏమున్నాయి? 10 mm బార్స్. స్పేసింగ్ ఎంత ఉంది? 150 mm ఉంది. లాంగర్ డైరెక్షన్లో షార్టర్ డైరెక్షన్లో రెండిటికి. ఇంతకుముందు 175 ఉంది, ఇప్పుడు 150 ఉంది. ఓకే, ఇప్పుడు F3కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. F3 సైజ్ వచ్చేసి ఎంత? 1.45/1.45. 1.45/1.45. ఇందాక సేమ్ ప్రాసెస్, ఏం మారదు, అంతే. ఇది 1.45 లాంగర్ డైరెక్షన్లో ఇటు 1.45. నెక్స్ట్ ఇటు 50 mm కవర్ పెట్టుకుంటాం, ఇటు 50 mm కవర్ పెట్టుకుంటాం. ఓకే, 50 mm తీసేస్తే ఎంత అవుతుంది? 1.45 మైనస్ 50 కలిపితే 0.1. 1.35 ప్లస్ L 0.1, L 0.1, రెండు కలిపితే 0.2. 1.55
1.55 మీటర్స్. ఇదేంటిది? ఒక్క బార్ యొక్క లెంత్. అలా ఎన్ని బార్స్ ఉంటాయి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనం ఇప్పటిదాకా చూసాం కదా. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 1.45 మైనస్ ఈ కవర్ తీసేస్తే 1.35 లెంత్ బై స్పేసింగ్ ఎంత ఇచ్చారు? 150 mm ఇచ్చారు ఈసారి. ఓకే, 1.35 డివైడెడ్ బై స్పేసింగ్ ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేయండి. 1.35 డివైడెడ్ బై 0.15 ఎంత వచ్చింది? 9 నెంబర్స్ వచ్చాయి. +1 9 + 1 అంటే 10 నెంబర్స్. ఒక సైడ్కి లాంగర్ డైరెక్షన్లో 10 నెంబర్స్. అంటే షార్టర్ డైరెక్షన్లో కూడా సేమ్ కదా. 1.45 బై 1.45 రెండు సైడ్లు సేమ్ కాబట్టి 2 డైరెక్షన్స్లో 10 నెంబర్సే వస్తాయి. లాంగర్ సైడ్ 10 నెంబర్స్, షార్టర్ సైడ్ 10 నెంబర్స్. ఓకే, ఇప్పుడు వీటికి మనం లెంత్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ F3లో లెంత్ క్యాలిక్యులేట్ చేద్దాం. F3లో ఫుటింగ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఫుటింగ్స్ ఉన్నాయి. ఫుటింగ్స్లో ఒక్కొక్క ఫుటింగ్ ఎన్ని సైడ్స్ ఉంటాయి? 2 సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక్కొక్క సైడ్కి ఎన్ని బార్స్ వచ్చాయి? 10 బార్స్ వచ్చాయి. ఓకే, ఒక్కొక్క బార్ యొక్క లెంత్ ఎంత? మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం ఇందాక. ఎంత? 1.55. ఏమైనా డౌట్ ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేసుకొని చూడండి. 4 ఫుటింగ్స్, 2 సైడ్స్, ఒక్కొక్క సైడ్లో 10 బార్స్, ఒక్కొక్క బార్ లెంత్ వచ్చేసి 1.55 మీటర్స్. 1.55 మీటర్స్ ఇంక్లూడింగ్ 2 సైడ్స్ ఎల్ కలుపుకొని 1.55. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? × 1.55 చేస్తే ఎంత వస్తుంది? 124 మీటర్స్. ఇది లెంత్, ఇది వెయిట్ కాదు. తర్వాత వెయిట్ రావాలంటే ఏం చేయాలి? F3 వెయిట్ d²/162 ఇంటూ లెంత్ అంటే 10 mm బార్స్. 10 × 10 డివైడెడ్ బై 162 ఇంటూ లెంత్ వచ్చేసి 124 మీటర్స్. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 0.62 ఇంటూ 124. 0.62 ఇంటూ 124 ఎంత అవుతుంది? 76.88 kgs. ఓకే, F3 ఎంత వచ్చింది? 73.88 kgs. ఓకే, ఇప్పుడు మనకి F1 వెయిట్ వచ్చేసింది, F2 వెయిట్ వచ్చేసింది, F3 వెయిట్ వచ్చేసింది. ఈ 3 క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఈ 3 యాడ్ చేసుకుంటే మనకి టోటల్ వెయిట్ ఫుట్టింగ్స్లో 10 mm బార్స్ ఎంత వెయిట్, ఎన్ని కిలోలు కావాలనేది వచ్చేస్తుంది. ఓకే, F1 అనేది ఎంత వచ్చింది? 42 kgs వచ్చింది. F2 ఫుట్టింగ్స్లో 53.6 kgs వచ్చింది. F3 ఫుట్టింగ్లో 73.88 kgs వచ్చింది.
టోటల్ 3 యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన 10 mm బార్స్ వెయిట్ ఇన్ ఫుట్టింగ్స్ అనేది వచ్చేస్తుంది. యాడ్ చేస్తే ఎంత అయిందంతా 172.48 kgs 10 mm బార్స్ ఇన్ ఫుట్టింగ్స్. మనం ఈ బిల్డింగ్లో ఫుట్టింగ్స్ కోసం 172.45 అంటే 173 kgs అనుకోండి. ఓకే, ఇంకొంచెం వేస్టేజ్ ఉంటుంది కాబట్టి ఆ వేస్టేజ్ కూడా కలుపుకొని 180 kgs అనుకోండి. ఓకే, లేదంటే 175 రౌండ్ అప్ చేసుకోండి. ఇది మన ఫుట్టింగ్స్లో స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దానికి. ఇంకా ఏ బిల్డింగ్ అయినా ఇంతే, ఇంకా సేమ్ ప్రాసెస్.